వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత. ప్రస్తుతం కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది. కానీ ఆ పార్టీకి పాత ప్రశ్నలే ఎదురవుతాయా? చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుందా? కొత్త పార్టీ అనే ఆకర్షణ కంటే కొత్త ఆలోచన, నిజమైన మార్పు అనే విశ్వాసమే నమ్మకం అవుతుంది. కొత్త పార్టీ నిలబడుతుందా లేక కాలగర్భంలో కలిసిపోతుందా? $1,000,000 ప్రశ్నగా మిగిలిపోతుందా? గతంలో విజయశాంతి, లక్ష్మీ పార్వతి, వైఎస్ షర్మిల పార్టీల గమ్యం ఎటు దారి తీసింది అన్న చర్చ కూడా కొనసాగుతుంది. మరో మహిళ తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతుంది. మరి అది పాత కథేనా? కొత్త పేర్ల పాత ఫలితాల, కొత్త పేర్లు పాత ఫలితాల. కవిత పార్టీపై రాజకీయ వర్గాల్లో సందేహాలు. కొత్త పార్టీకి కొత్త భవిష్యత్తా లేక పాత చరిత్రేనా? గత వైఫల్యాల నీడలో కవిత రాజకీయ ప్రయోగం, ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? కవిత పార్టీకి అదే గమ్యమా? విజయశాంతి నుంచి షర్మిల వరకు నిలవని పార్టీల జాబితాలో మరో పేరు చేరబోతుందా? తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భావంపై చర్చలు మళ్ళీ వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతనంగా ఒక పార్టీ త్వరలో పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ వేదిక ఏర్పడుతుందనే సంకేతాలు వెలువడుతున్న తరుణంలో ప్రజల్లో ఆసక్తి ఎంత ఉందో అనుమానాలు కూడా అంతే స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీల ఆవిర్భావం సహజమే. కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వం, కొత్త విధానాల కోసం ప్రజలు ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కొత్త పేరుతో పాత రాజకీయ శైలి కొనసాగితే ఆ మార్పు ఎంతవరకు ప్రయోజనకరం అన్నది ప్రశ్నార్థకమే. గతంలో మహిళా నాయకత్వంలో వచ్చిన రాజకీయ ప్రయోగాలను పరిశీలిస్తే లక్ష్మీ పార్వతి స్థాపించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ, విజయశాంతి స్థాపించిన తల్లి తెలంగాణ పార్టీ, వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కానీ ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందలేకపోయాయి. మరి ఈ నేపథ్యంలో కొత్తగా రానున్న పార్టీ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా వస్తున్న ప్రశ్నలు మరింత ప్రాముఖ్యత కలిగినవే. గత 10 ఏళ్ల పాలనలో సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, బహుజన సంక్షేమం వంటి అంశాలు ఎందుకు ప్రాధాన్యం పొందలేదు? అప్పట్లో సాధ్యం కాని మార్పులు ఇప్పుడు కొత్త పార్టీ ద్వారా ఎలా సాధ్యమవుతాయి అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కొత్త నాయకత్వంపై ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఇంకా ఒక కీలక అంశం కుటుంబ రాజకీయాలు. ఒకే కుటుంబం చుట్టూ తిరిగే రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి ఎంతవరకు ఉపయోగకరమో ప్రజలు ఇప్పటికే అనుభవించారు. ఇదే నమూనా మరో రూపంలో తిరిగి వస్తే అదే నిజమైన మార్పుగా పరిగణించగలమా అన్న సందేహం ప్రజల్లో ఉంది. ప్రజాధనం వినియోగం, పాలనలో పారదర్శకత, హామీల అమలు వంటి అంశాలు కూడా ఈ చర్చలో కీలకంగా నిలుస్తాయి. కొత్త పార్టీ ప్రజల విశ్వాసాన్ని గెలవాలంటే గతంపై స్పష్టమైన వివరణతో పాటు భవిష్యత్తుపై విశ్వసనీయమైన కార్యాచరణ ప్రణాళికలను చూపాల్సిందే. కేవలం విమర్శలతో కాదు, నమ్మకం కలిగించే చర్యలతో ముందుకు రావాలి. ప్రజలు ఇప్పుడు మరింత అవగాహనతో ఉన్నారు. అభివృద్ధి అంకెల్లోనే కాకుండా తమ రోజువారీ జీవితాల్లో కనిపించాలని కోరుకుంటున్నారు. అందుకే కొత్త పార్టీ అనే ఆకర్షణ కంటే కొత్త ఆలోచన, నిజమైన మార్పు అనే విశ్వాసమే నిర్దేశం అవుతుంది. మొత్తంగా చూస్తే ఈ కొత్త రాజకీయ ప్రయత్నం విజయవంతం అవుతుందా లేదా అన్నది నాయకత్వం చెప్పే మాటలపై కాదు, చూపే పనులపై ఆధారపడి ఉంటుంది. ప్రజలు మరోసారి అదే పాత కథను వినాలనుకుంటున్నారా లేక నిజమైన మార్పుకు అవకాశం ఇస్తారా అన్నది రాబోయే రోజులు నిర్ణయిస్తాయి. ఒక పార్టీ విజయవంతం కావాలంటే కేవలం నాయకత్వం సరిపోదు. బలమైన కేడర్, స్పష్టమైన సిద్ధాంతం, ప్రజలతో నిత్య సంబంధం, విశ్వసనీయత ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. గతంలో విఫలమైన పార్టీలలో ఒక సామాన్య అంశం కనిపించింది. అవి వ్యక్తి ఆధారితంగా ఉండటం, విస్తృత స్థాయిలో ప్రజల మద్దతు సంపాదించడంలో, గ్రాస్ రూట్ స్థాయిలో నిర్మాణం ఏర్పాటు చేయడంలో అవి వెనుకబడ్డాయి. ఫలితంగా మొదటి ఉత్సాహం కనిపించిన తర్వాత అవి క్రమంగా ప్రభావం కోల్పోయాయి. ఇక కవిత పార్టీ విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉండవచ్చు.
అయితే ఇప్పటికే రాజకీయ అనుభవం గుర్తింపు ఉండటం ఒక ప్లస్ పాయింట్. అయితే అదే సమయంలో గత పాలనపై ఉన్న విమర్శలు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి ఈ కొత్త పార్టీ భవిష్యత్తు రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రజలకు కొత్తగా ఏమి ఇస్తుంది, నమ్మకాన్ని ఎలా సంపాదిస్తుంది. చరిత్ర చెబుతోంది కొత్త పార్టీలు రావడం సులభం, కానీ నిలదొక్కుకోవడం కష్టం. అందుకే ఇప్పుడు ఒకే ప్రశ్న, కవిత పార్టీ కొత్త అధ్యాయం రాస్తుందా, లేక గతం మళ్ళీ పునరావృతం అవుతుందా? రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో దీనికి స్పష్టత రానుందనేది జగమెరిగిన సత్యం.